తమిళనాడు రాజకీయాల్లో నెలకొన్న అనిశ్చితి ఎట్టకేలకు సమసిపోయింది. జయలలిత అక్రమాస్తుల కేసులో శశికళకు 4 ఏళ్లు శిక్ష ఖరారు చేస్తూ సుప్రీంకోర్టు నిర్ణయం తీసుకుంది. రేపో మాపో ఆమెను పోలీసులు అరెస్ట్ చేస్తారు. అయితే ఆమెకు మద్దతు తెలిపిన ఎమ్మెల్యేలకు భయం పట్టుకుంది. పన్నీర్ సెల్వంకు ఇప్పుడు మద్దతు తెలిపినప్పటికీ మంత్రివర్గంలో తమకు ప్రాధాన్యత దక్కుతుందా లేదా అన్న డైలమాలో శశికళకు మద్దతు తెలిపిన ఎమ్మెల్యేలు ఉన్నారు. ఇదిలా ఉంటే గోల్డెన్ బే రిసార్ట్స్లో ఉన్న ఎమ్మెల్యేలకు కొత్త చిక్కొచ్చి పడింది. శశికళ జైలుకెళ్లడం ఖాయం కావడంతో ఆ రిసార్ట్ బిల్లు ఇప్పుడు ఎవరు చెల్లిస్తారనే విషయం ఆసక్తికరంగా మారింది. ఎమ్మెల్యేలను తరలించిన శశికళ ఇప్పుడున్న పరిస్థితుల్లో రిసార్ట్స్ బిల్ చెల్లించలేరు. ఆమె కుటుంబ సభ్యులు కూడా చెల్లించే అవకాశం లేదు. మరి ఆ బిల్లు ఇప్పుడు ఎవరు కట్టాలి? పైగా ఆ ఎమ్మెల్యేలు బస చేసిన రిసార్ట్ సాదాసీదా కాదు. అత్యాధునిక సదుపాయాలతో విలాసవంతంగా గడిపేందుకు ఆ రిసార్ట్కు ఎమ్మెల్యేలు వెళ్లారు. గోల్డెన్ బే రిసార్ట్ బీచ్ ఒడ్డున ఉంది. మొత్తం 60 విలాసవంతమైన గదులున్నాయి. అద్దె కూడా రూమ్ రేంజ్ని బట్టి చెల్లించాల్సి ఉంటుంది. అయితే ఒక్కో రూమ్కు రోజుకు 7,000 అద్దె చెల్లిస్తామని శశికళ రిసార్ట్ యాజమాన్యంతో ముందే ఒప్పందం కుదుర్చుకున్నారు. ఈ లెక్క ప్రకారం ఎమ్మెల్యేలు మొత్తం 6 రోజులు రిసార్ట్లో ఉన్నారు. ఈ 6 రోజులకు గాను అద్దె ఒక్కటే 25 లక్షల వరకు చెల్లించాల్సి ఉంటుందని తెలుస్తోంది. ఇవి కాక ఎమ్మెల్యేలు దొరికిందే ఛాన్స్ కదా అన్నట్లుగా రాజభోగాలు అనుభవించారు. రిసార్ట్ యాజమాన్యం కూడా శశికళపై ఉన్న నమ్మకంతో ఎమ్మెల్యేలు కోరిందల్లా అందించారు. అంతేకాదు రిసార్ట్స్లో ఎమ్మెల్యేల కాలక్షేపం కోసం యువతులతో డ్యాన్స్ ప్రోగ్రాంలు కూడా పెట్టించారు. అత్యంత ఖరీదైన మద్యాన్ని వారు సేవించారు. కొందరు ఎమ్మెల్యేలు చేసిన ఈ పని వల్ల బిల్లు తడిసి మోపెడైంది. దాదాపు 200 మంది రిసార్ట్స్లో ఉన్నారు. రోజుకు స్నాక్స్ రూపంలో ఒక్కొక్కరు 2,000 రూపాయలు ఊదేశారు. ఎమ్మెల్యేలకు ఇంటికెళ్లి దుస్తులు తెచ్చుకునే టైం కూడా ఇవ్వలేదు. దీంతో వారి దుస్తులకు ఒక్కొక్కరికి రోజుకు 1,000 రూపాయలు ఖర్చు అయ్యాయి. ఈ బిల్లు మొత్తం అద్దె 25 లక్షలు కాక మరో 12 లక్షలు అయినట్లు సమాచారం. ఇంకా ఇలాంటి చిన్న చితకా ఖర్చులన్నీ కలుపుకొని మరో 10 లక్షలు ఖర్చు అయింది. అంటే మొత్తం 6 రోజులు ఎమ్మెల్యేలు గోల్డెన్ బే రిసార్ట్స్లో బస చేసినందుకు దాదాపుగా 50 లక్షల దాకా చెల్లించాల్సి ఉంది. అంటే 1/2 కోటి. ఈ 1/2 కోటి బిల్లును అన్నా డీఎంకే పార్టీ నిధుల నుంచి చెల్లించేలా పన్నీర్పై ఈ ఎమ్మెల్యేలంతా ఒత్తిడి తెచ్చే అవకాశం లేకపోలేదు. మరి పన్నీర్ సెల్వం వీరి అభ్యర్థనకు కరిగిపోతారా లేదా శశికళ కోసం వెళ్లిన ఎమ్మెల్యేల ఖర్చును తానెందుకు భరించాలని భావించి ఎమ్మెల్యేలే చెల్లించాలని ఆదేశిస్తారో తెలియాల్సి ఉంది.